నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతది అనే మాట ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శగా మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు అదే మాట జనాల్లో తిరుగుతున్న సాధారణ డైలాగ్గా మారింది. ఇక జోక్లా మొదలైన మాట క్రమంగా ప్రజల అనుభవాల నుంచి పుట్టిన అసహనంగా కూడా మారుతుంది. కరెంటు ఎందుకు పోతుందో తెలుసుకోవాలంటే అధికారుల్ని అడగాల్సిన అవసరం లేదని ప్రజలే చెప్పేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా విద్యుత్ కోతలపైనే చర్చ. ఇక సబ్స్టేషన్ల ముందు జనాలు గుమిగూడుతున్న దృశ్యాలు ఇప్పుడు సాధారణంగా మారాయి. గ్రామాల్లో మోటార్లు ఆగిపోతున్నాయి, సాగునీరు అందక రైతులు చేతులు ఎత్తేస్తున్నారు. పట్టణాల్లో ఇన్వర్టర్లు పనిచేయడం మానేస్తున్నాయి. కరెంటు బిల్లు కొంచెం తగ్గినా కరెంటు వచ్చే సమయం మాత్రం మరింత తగ్గుతోందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక విద్యుత్ కోతలపై జరుగుతున్న ధర్నాల్లో ప్లకార్డులు చదువుతుంటే నవ్వాలో ఆవేదన చెందాలో అర్థం కాని పరిస్థితి. లైట్ పోతే లైఫ్ పోతుందన్న నినాదాలు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఇవి సరదాగా వేసిన నినాదాలు కావు. ఇవన్నీ ప్రజల్లో పేరుకుపోయిన అసహనానికి ప్రతిబింబం. ఇది ధర్నా కంటే ఎక్కువగా ఒక పబ్లిక్ ఫ్రస్ట్రేషన్లా కనిపిస్తుంది. రైతుల మాటల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఊర్లో కరెంటు పోతే మోటార్ ఆగుతుంది, మోటార్ ఆగితే పంటకు నీళ్లు రావు, నీళ్లు రాకపోతే పంట ఎండిపోతుంది. పంట ఎండిన తర్వాత ప్రభుత్వ హామీలు ఉన్నా ఉపయోగం ఉండదని వాపోతున్నారు. మరోవైపు యువత కూడా తమ సమస్యలు తమదైన శైలిలో చెబుతుంది. ఫోన్లో డేటా ఉన్నా ఛార్జ్ లేక నెట్ ఉపయోగించుకోలేకపోతున్నామని, ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు అన్ని కరెంటు మీదే ఆధారపడి ఉన్నాయని వాపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెలుగులో వస్తున్నాయి. కొత్తగా అమలు చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది సరదా విమర్శగా కనిపించిన అసంతృప్తిని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సబ్ స్టేషన్ల ముందు నిల్చున్న జనం ఒకటే చెప్తున్నారు, మాకు కథలు చెప్పొద్దు, కరెంటు కావాలి అంటున్నారు. కరెంటు అడుగుతున్నాం తప్ప రాజకీయ ఉపన్యాసాలు వినాలనుకోవడం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది కేవలం ఒక పార్టీ మీద ఉన్న కోపం కాదు. ఇది నేరుగా జీవనాధారమైన విద్యుత్ కోసం జరుగుతున్న పోరాటం. లైటు లేకుండా లైఫ్ ఎలా నడుస్తున్నదే ప్రజల ప్రశ్న. ఇక వ్యవసాయం నుంచి విద్య వరకు, ఉద్యోగాల నుంచి గృహ జీవితం వరకు అన్ని విద్యుత్ మీదే ఆధారపడి ఉన్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ కరెంటు కోతలు కొనసాగితే ప్రజల ఓపిక కూడా తగ్గిపోతుంది. ఓపిక తగ్గితే పోరాటాలు జరుగుతాయి. ఇప్పుడంతా జనాల్లో వినిపిస్తున్న ఒక్క మాట ఏంటంటే కరెంటు ఇవ్వండి సారు అని.